శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను చూసేటట్లయితే లాభస్థానంలో శని సంచరిస్తూ అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాడు. జన్మరాశిలో గురు రాహువులు, సప్తమంలో కేతువు, షష్ఠ స్థానంలో రవికుజ బుధులు, చతుర్థ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఈ మాసాంతంలో రాహువు 12కి వెళ్తున్నాడు, అట్లాగే కేతువు 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. రవికుజ బుధులు వచ్చేటప్పటికి వాళ్ళ స్థానాలను మార్చుకుని సప్తమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. ఈ గ్రహగతులు ప్రధానమైనటువంటి ఫలితాలని మేషరాశి వారికి నిర్దేశిస్తున్నాయి. అయితే ఈ గ్రహగతుల్ని బట్టి గనక చూసేటట్లయితే మేషరాశి వారికి దాదాపుగా 95% పాటు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి, రాబోతున్నాయి. ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే మేషరాశి వారికి లాభంలో ఉన్న శని సంచారం అనేటువంటిది వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుంది. వాళ్ళు ఏ రకమైన వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా ఇబ్బందుల్లో ఉన్నా, దశాంతర దశలు బాగోలేకపోయినా, ఈ శనిగ్రహ సంచార రీత్యా దూర ప్రాంతంలో ఉన్నటువంటి స్నేహితులు కానీ, సోదరవర్గం కానీ, అలాగే సమాజంలో పలుకుబడినటువంటి వ్యక్తుల వల్ల కానీ చక్కగా లాభపడటం అనేటువంటిది జరుగుతుంది. వారితో కలిసి జాయింట్ వ్యాపారాలు చేయటం, లేదా వారి యొక్క సహాయ సహకారాలతో ముందుకు దూసుకువెళ్ళడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇక్కడ మేషరాశి వారికి ఎవరైతే విదేశాల్లో ఉంటారో, సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారో వాళ్ళకైతే చాలా బాగుంది. వీసా, గ్రీన్ కార్డు వంటి వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు గోచరిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు మాత్రం బాగున్నాయి. రీసెంట్గా వెళ్ళినటువంటి మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసం, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి ఉద్యోగం అనేది తప్పనిసరిగా వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ రవి బుధ కుజ గ్రహ సంచార రీత్యా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అవి ఏంటనేటువంటి విషయం గురించి చెప్తాను. వాటికి సంబంధించిన పరిహారాలు కూడా సింపుల్గా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఈ జన్మరాశిలో ఉన్నటువంటి గురుగ్రహ, రాహుగ్రహ సంచార రీత్యా ఈ మేషరాశి వాళ్ళకి ప్రతి పని పట్టుదలతో, ధైర్యంతో, కార్యదక్షతతో, సూర్యులాగా ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి సహజంగానే ఎంత కష్టమైనా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. చిన్న చిన్న విషయాలకి ప్రలోభపడరు. అలాగే ఏం జరిగినా కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఎవరిని లెక్క చేసే పరిస్థితి ఉండదు. అటువంటి మంచి గ్రహస్థితి అనేటువంటిది ఈ మాసం వీళ్ళకి గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి మేష రాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కటి సంబంధాలు కుదురుతాయి. విదేశీ సంబంధాలు కూడా కుదిరే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సంతాన విషయంలో కూడా పెళ్లిళ్ళు చేయటం, శుభకార్యాలు చేయటం, నూతన గృహ వాహన సౌఖ్యాలు పొందటం, నూతనంగా స్థిర చరాస్తులు పెంపొందింపజేసుకోవటం కూడా బాగా జరుగుతుంది. ఇక్కడ ఈ రవి కుజ బుధ గ్రహ సంచార రీత్యా కొన్ని సందర్భాల్లో మాత్రం, అంటే ఈ మాసం ద్వితీయార్థంలో మాత్రం కొన్ని విషయాల్లో వ్యతిరేకతలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్ ఏంటంటే, మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ అనారోగ్య సూచనలు ఏర్పడుతున్నాయి. అది కూడా మేషరాశి వారు ఎవరైతే 40-45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి కానీ, వాళ్ళ జీవిత భాగస్వామికి కానీ అనారోగ్య సూచనలు ఏర్పడబోతున్నాయి. కొంత సర్జరీ దాకా కూడా వెళ్ళే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అది వారి వ్యక్తిగత జన్మ జాతక రీత్యా మాత్రమే ఉంటుంది. అనారోగ్య తీవ్రత ఎంత ఉంటుంది అని నిర్ణయించాలి అని అంటే మాత్రం వ్యక్తిగత జన్మ జాతకం చూడాల్సిందే. ఒకవేళ అలా కాని పక్షంలో తీవ్రమైనటువంటి జ్వరం రావడం కావచ్చు, ఈ నిమోనియా, అలాగే ఈ డస్ట్ ఎలర్జీస్, శ్వాస సంబంధమైన సమస్యలు, హెడేక్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇటువంటివి ఇబ్బంది పెట్టడం కావచ్చు. అలాగే పంటి బాధ, కంటి బాధ ఇటువంటివి ఏర్పడవచ్చు. ఇవి మేషరాశి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా జీవిత భాగస్వామితో ద్వితీయార్థంలో భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోండి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు అనేటువంటిది పాటించండి. ఇక సంతాన పురోగతి చూసి చాలా సంతోషపడతారు. మీరు కొన్నటువంటి స్థిరాస్తులకి విలువ పెరుగుతుంది. అయితే విలువ పెరిగినా కూడా కొన్ని సందర్భాల్లో అమ్ముకోవడం కష్టం అవుతుంది. ఇటువంటి పరిస్థితులు కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తాయి. భూమి కారకుడు మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజగ్రహ సంచార రీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి వచ్చినప్పుడు, అంటే స్థలాలు అమ్ముకోవడం కష్టం అనుకున్నప్పుడు వ్యక్తిగత జన్మ జాతక రీత్యా కనుక కాస్త వాటిని పరిశీలిస్తే కుజగ్రహానికి సంబంధించినటువంటి ఎవరికి సపరేట్గా ఉంటాయి ఆ పరిహారాలను కనుక చేసుకునేటట్టయితే ఆ స్థలాలు కానీ, ఇళ్ళు కానీ, పొలాలు కానీ
అమ్ముడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అది కొంచెం వాళ్ళ యొక్క ఆ అమ్మాలి అనేటువంటి ఆలోచనను బట్టి చూసుకోండి. ఏదేమైనప్పటికీ కూడా వాటి విలువ అయితే డెఫినెట్గా పెరుగుతుంది. ఇకపోతే రేడియో, టీవీ, కరెంటు, రాగి వస్తువులతో చేసే వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంది. మందులు, హోటల్స్, రెస్టారెంట్స్ అంటే మెడికల్ షాప్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఫర్నిచర్ షాప్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది. రాజకీయ నాయకులకైతే తిరుగులేదు. చాలా స్పీడ్గా జనంలోకి దూసుకెళ్ళగలుగుతారు. అధిష్టానం మిమ్మల్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంటుంది గతంలో. ఇప్పుడు ఈ మాసం నుంచి మీరు చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్ళటం, దూసుకు వెళ్ళగలగటం, చక్కగా ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. పాజిటివ్ దృక్పథంతో వెళ్తుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే ఎక్కడా కూడా తగ్గేదే లేదు. డెఫినెట్గా పాజిటివ్గానే ముందుకెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అట్లా ఉంది ఈ మాసం గ్రహస్థితి. అలాగే ప్రయత్నపూర్వకంగా మీరు చేయవలసిన పని ఒకటి ఉంది. రవికుజ బుధ సంచార రీత్యా కావచ్చు, రావుకేతువుల సంచార రీత్యా కావచ్చు, ప్రతి విషయానికి మీకు షార్ట్ టెంపర్ వస్తుంటుంది, చిరాకు వస్తుంటుంది, కోపం వస్తుంటుంది, తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తపరచడం అనేటువంటిది జరుగుతుంది. కింద పనిచేసేటువంటి సర్వెంట్స్ మీద కావచ్చు, కింద పనిచేసేటువంటి ఉద్యోగస్తుల మీద కావచ్చు, కుటుంబ సభ్యుల మీద కావచ్చు, మీరు తీవ్రంగా అసహనంతో విరుచుకుపట్టడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ నుంచి తీవ్రమైన వ్యతిరేకతలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ప్రయత్నపూర్వకంగా కోపం, చిరాకు ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోండి. ఇవి తగ్గించుకోవడం మీ వల్ల కాకపోతే యోగా, మెడిటేషన్ వంటివి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇక ఈ మాసం మీరు పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే ఆంజనేయ స్వామిని కూడా పూజించాలి. ఆంజనేయ స్వామి యొక్క ఆలయాలని ఉద్ధరించాలి, అంటే ఆంజనేయ స్వామి యొక్క ఆలయాలని డెవలప్ చేయాలి. అలాగే శివారాధన చేయాలి. ఇక కలిసి వచ్చేటువంటి రంగులు ఎరుపు, ఆరెంజ్ కలర్, పసుపు రంగు బాగా కలిసి వస్తాయి. పనికి రాని రంగు గ్రీన్ కలర్, పొరపాటును కూడా వాడద్దు. మీ వెహికల్స్ ఏవైనా సరే రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ ఉండేటట్లుగా చూసుకోండి. అట్లాగే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 9, అంటే వెహికల్ నెంబర్స్ కానీ మొబైల్ నెంబర్స్ కానీ టోటల్ 9 వచ్చేట్టుగా చూసుకోండి. అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం వెండి. వీలైనంత వరకు ఒక వెండి లాకెట్ కానీ వెండి ఉంగరాన్ని కానీ ధరించడానికి ప్రయత్నం చేయండి. అది మీకు అంతులేని అదృష్టాన్ని ఇస్తుంది. అయితే ఆ ధరించేటప్పుడు మాత్రం తగిన మంచి ముహూర్తంలో కాస్త ధరించగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ వెండి ఉంగరం ధరించడం అంటే చాలా ఈజీగా వెండి షాప్కి వెళ్ళచ్చు, ఒక ఉంగరం కొనుక్కొని చేతికి పెట్టేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ధరించేటువంటి సమయం కూడా దానికి మంచి వైబ్రేషన్ని తీసుకొస్తుంది. ఇది ఒక విషయాన్ని మాత్రం కాస్త గుర్తుపెట్టుకోండి. ఇకపోతే వ్యక్తిగతంగా కొంతమంది మీద కోపం, ద్వేషం అనేటువంటివి బాగా పెరిగిపోతాయి. వాటిని ప్రయత్నపూర్వకంగా అదుపు చేసుకోండి. ఎవరి కోపం వాళ్ళనే ఇబ్బంది పెడుతుంది. మీ కోపం మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపెడుతుంది. మధ్యవర్తి పరిష్కారాలు, కోర్టు కేసులు ఏమైనా ఉంటే కోర్టు బయటే తేల్చుకోండి. అనవసరమైన పట్టుదలకి పోవద్దు. ఇది ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ మేషరాశి వారు తప్పనిసరిగా ఈ మాసం ఈశ్వరుణ్ణి ప్రదోష కాలంలో, అంటే సాయం సంధ్య సమయంలో శివారాధన చేయండి, లేదా శివుడిని సందర్శించండి, లేదా శివుడి చుట్టూతా, నంది చుట్టూతా ప్రదక్షిణాలు చేయండి. 11, 21 ఏదైనా సరే మీ శక్తి కొలది 3, 11, 21 ఏదైనా ప్రదక్షిణాలు చేయండి. అలాగే ఒకవేళ సాయం సంధ్య సమయంలో శివారాధన లేదా శివ దర్శనం, శివుడి చుట్టూ ప్రదక్షిణాలు అనేటువంటిది కనుక కష్టమైతే, అంటే ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఆ సమయంలో బిజీగా ఉండేటట్లయితే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత వేరే పనేం పెట్టుకోవద్దు. డైరెక్ట్గా శివాలయానికి వెళ్ళిపోయి 3 లేదా 11 లేదా 21 ప్రదర్శనాలు 21 రోజుల పాటు ఈ మాసం చేయండి. ఈ మాసం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే, రవి నీచబడుతున్నాడు, కుజుడు కూడా పక్కనే ఉంటున్నాడు, బుధుడు కూడా పక్కనే చేరుతున్నాడు, రాహుకేతువులు కూడా అక్కడే ఉంటున్నారు. ఈ మాసాంతంలో రాహుకేతువులు మారుతున్నారు. ఇవన్నీ కూడా ఈ కొత్త కొత్త మార్పులను సూచించబోతున్నాయి. అంటే ఈ మార్పులు మీ అభివృద్ధికే దోహదం చేస్తాయి. కానీ ఈ సమయం వచ్చే లోపల కొన్ని ఇబ్బందులు కూడా, అనారోగ్య ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అనుకోని షాక్స్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఆ పదునైనటువంటి ఆయుధాల విషయంలో, వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంటల విషయంలో, అంటే నిప్పు విషయంలో కొంచెం జాగ్రత్తలు ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉండేటట్లయితే అవి తెగిందాకా లాకొద్దు. ఈ మాసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇవన్నీ మనం తెలుసుకుని పాటించగలుగుతాం, కానీ కొన్ని మన చేతిలో ఉండవు కనుక తప్పనిసరిగా కనీసం 11 రోజులు లేదా 21 రోజులు ఈ శివాలయం చుట్టూతా ప్రదక్షిణలు చేయండి. అది మీరు చేసేటప్పుడు ఒక నియమం ఏంటంటే, చేస్తే 3 చేయండి, లేదా 11 చేయండి, లేదా 21 చేయండి. అట్లా చేయండి. కానీ ఒకరోజు 11, ఒకరోజు 21, ఒకరోజు 3 అట్లా చేయొద్దు.
ఇది ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఇక విదేశాల్లో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకి చాలా బాగుంది. అయితే కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఈ శివ ప్రదక్షిణం అంటే శివాలయంలో శివుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది అక్కడ కష్టమవుతుంది కనుక ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు కానీ 108 సార్లు కానీ 21 సార్లు కానీ ఒక అంకె ఖాయం చేసుకుని ప్రతిరోజు 21 రోజులు చేయండి. ఈ మాసం చాలా భాగం శుభ ఫలితాలే ఉన్నాయి. కొద్ది ఇబ్బందులు అనేవి సహజంగా ఈ రవికుజ బుధుల రీత్యా ఏర్పడబోతున్నాయి. అంటే కొంచెం ప్రత్యేకించి అవమానించేటువంటి మనుషులు తారసెలుతారు, వాళ్ళ మీద తీవ్రమైన కోపంతో రగిలిపోతారు. ఇవి ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా మేషరాశి రాజకీయ నాయకులకైతే బాగుంది. వాళ్ళని ఎప్పుడైతే అధిష్టానం పక్కన పెడుతుందో అప్పుడే ఆ పార్టీకి దరిద్రం పెట్టినట్లు లెక్క. అటువంటి మంచి దశ ఉన్నప్పుడు మేషరాశి వాళ్ళని దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏదేమైనప్పటికీ ఈ ఒక్క పరిహారం మాత్రం తప్పనిసరిగా చేయండి. వ్యక్తిగత జన్మజాతక రీత్యా రవికుజ బుధులకు సంబంధించిన ప్రత్యేకమైన శాంతి పరిహార క్రియల్ని పాటించండి. ఈ మాసాంతంలో రాహుకేతువులు మారుతున్నారు. కేతు మంచి స్థితిలోకి వస్తున్నాడు, రాహువు ఇబ్బందికరమైన స్థితిలోకి వస్తున్నాడు. ఇటువంటి టైంలో కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి అనేటువంటిదే ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి చెప్పేటువంటి సూచన. ఏదేమైనప్పటికీ నేను చెప్పినటువంటి పరిహారం చేసేటట్టయితే ఇబ్బందులు అనేటువంటివి చాలా ఈజీగా తొలగిపోతాయి. ఇలా నేను చెప్పిన పరిహారం పాటించి మేషరాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.